నేను ఎప్పుడూ ఒక్కటే మాట చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో ఏ మనిషి వైపు కానీ ఏ పరిస్థితి వైపు కానీ దేని వైపు కూడా నువ్వు చూడొద్దు. నువ్వు ఆయన వైపే నీ దృష్టి నిలుపు. అప్పుడు పరిస్థితులన్నీ నీ వెనకుంటాయి. కానీ ఆయనకు వీపు చూపించి పనికిమాలిన పరిస్థితుల వైపు చూసావా, అవి చాలా పెద్దగా ఉంటాయి అండ్ నీకు ఎదురుగా ఉంటాయి. నీ గుండె బద్దలు కొట్టి నీకు సావాలనిపించింది. అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమందికి గతకాల పరిస్థితుల్లో సావాలనిపించిందో చేతులు ఎత్తండి. అనిపిస్తేనే చేతులు ఎత్తండి. సస్తే పోయిద్ది, ఎందుకు బతకాల నేను అని ఎంతమందికి అనిపించిందో చేతులు ఎత్తండి. కారణం ఏంటో తెలుసా? నేను అబద్ధం చెప్పానా? ఎందుకు వచ్చింది నీకు ఆలోచన? మనిషి బతకడం కోసం ఏమైనా చేద్దాం అనుకుంటాడు. అట్లాంటిది చావాలనే కోరిక నీకు ఎందుకు పుట్టింది? విరక్తి, జీవితం మీద విరక్తి. ప్రేమ దొరకలేదు, ఆదరణ దొరకలేదు, అర్థం చేసుకునే పరిస్థితులు లేవు. నమ్మిన వారు నయవంచన చేశారు, ఆనుకున్న వారు, ఆధారపడిన వారు, దిక్కనుకున్న వారు ద్రోహం చేశారు. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఎందుకు బతకాలనిపించిందండి మనిషికి? అయితే ఇక్కడ బుద్ధి తక్కువ ఒకటి చెప్తున్నాను నేను. బుద్ధి తక్కువ ఏంటంటే, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొని యెహోవా మీద నుండి తన ఆత్మను తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. ఆ శాపం వచ్చింది. నేను చెబుతున్నా, భర్త లేదు, భార్య లేదు, పిల్లలు లేదు, తల్లులు లేదు, ఘనత లేదు, అవమానం లేదు, కీర్తి లేదు, దుష్కీర్తి లేదు. నువ్వు ఎప్పుడైతే యేసు రక్తంలో కడగబడి దేవుని బిడ్డవయ్యావో, నువ్వు దేనికి ఎవరికి చెందని వ్యక్తివని గుర్తుపెట్టుకో, బతికిపోతావు. దేనికి ఎవరికి చెందని వ్యక్తివి అని ఫిక్స్ అయిపో. పొగడ్తని అవమానాన్ని ఈక్వల్గా చూడు, అవమానాన్ని లక్ష్య పెట్టొద్దు. తిడుతున్నారా, తలా ఒక మాట అంటున్నారా, గుండె గాయమైపోతుందా, అయితే ఆయన వైపే చూడు. కానీ నువ్వేం చేస్తావు? విమర్శించి దూషించిన వారి వైపు చూస్తావు. ఆయనకేం వీపు చూపిస్తావు, వీళ్ళకి ముఖం చూపిస్తావు, ఏంత పొడుగు నీడైపోద్ది. నువ్వు ఎవరినో నమ్ముతావు, ఎవరి కోసమో పరితపిస్తావు. దేవునికి వీపు చూపించి ఆ ఎవరిని కోరుకున్నావో వాళ్ళ వైపు తిరుగుతావు. నీడ కానీ గంభీరంగా కనపడ్డట్టు వాళ్ళు అట్లా అయిపోతారు. చివరికి నిరాశతో మళ్ళీ సావాలనుకుంటావు. పిల్లల మీద మమత పెంచుకుంటావు, పిల్లలు హ్యాండ్ ఇస్తారు. బంధువుల మీద మమత పెంచుకుంటావు, వాళ్ళు దెబ్బ కొడతారు. ఎవరినో ప్రేమిస్తావు, వాళ్ళు వంచన చేస్తారు. నేను చెప్తున్నా, యేసుకు వీపు చూపి నువ్వు ఎటు తిరిగినా అది నీకు నాశన హేతువే. యేసయ్యకు వీపు చూపి నువ్వు మనుషులను చూసినా, పరిస్థితులను చూసినా అవి నిన్ను పాడు చేస్తాయి. ఈరోజు ఒక్కటే తీర్మానం, అవి ఏవైనా కానీ నేను నా ప్రభు వైపే తిరుగుతా. ప్రభు వైపు తిరిగితేనేమో నీ ముందున్న పరిస్థితులన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి. ప్రభువుకి వీపు చూపిస్తేనేమో నీ వెనక ఉండాల్సినవి వచ్చి నీ ముందు నిలబడతాయి. ఏందిరా సంగతని, ఏది కావాలో కోరుకో. నీ ప్రతికూలతలు, నీ పరిస్థితులు వెనకుండాలా, ముందుండాలా. పాపాలు కూడా అంతే. ప్రభువుకి వీపు చూపి నీ పాపాలు, నీ అపరాధాల వైపు తిరిగావనుకో, అవి కొండల్లా కనపడతాయి. ఇస్కరియోతు యోధాగాడికి అట్నే కనపడ్డాయి. అందుకే పోయాడు, ఊరేసుకొని చచ్చిపోయాడు. పేతురు ఎటు తిరిగాడో తెలుసా? పేతురు పాపం చేశాడు, యోధా పాపం చేశాడు. యోధా ఏమో పాపాల వైపు తిరిగి యేసుకు వీపు చూపించాడు. పాపాలు కొండలాగా కనపడి బతకలేకపోయి ఉరిపెట్టుకొని పైనుంచి కిందికి పడి ఘోరంగా చచ్చిపోయాడు. కానీ పేతురు కూడా 3 సార్లు అసలు యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని పశ్చాబద్ధం ఆడినా యేసు వైపు చూశాడు, యేసు వైపే తిరిగాడు. అప్పుడు ఆ దోషాలు ఆయన వెనక్కి వెళ్ళిపోయినాయి. ప్రభు క్షమాపణ పొంది అదే పేతురు సంఘమునకు మొట్టమొదటి ఆత్మల సంపాదకుడు అయ్యాడు. మనుషుల్ని పట్టే జాగరయ్యాడు. బిడ్డలారా, ఈ మాట నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, వరుసగా రాసుకోండి. నంబర్ 1, మనుషుల వైపు నీవు తిరిగి
దేవునికి వీపు చూపవద్దు. రాసుకోనానా. ఎవరిని నమ్ముతున్నావో, ఎవరు గట్టెక్కిస్తారనుకుంటున్నావో నమ్మొద్దురా తల్లి, మోసపోతావు. సొంతోళ్ళైనా బయటోళ్ళైనా ఎవరిని నమ్మొద్దు. హ్యాండ్ ఇస్తారు, దెబ్బతింటావు. ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. కష్టాలలో వారు కదిలిపోతారు, కష్టాలలో వారు కదిలిపోతారు. కరుణగల యేసు నాతో ఉంటాడు, కరుణగల యేసు నాతో ఉంటాడు. ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు ఈ లోకంలో. పాట ఆపుతావే. మానిటర్లు డౌన్ అయినాయి, వాయిస్ వాల్యూమ్ డౌన్ అయింది, నేను అరవాల్సి వస్తుంది. ఈ బ్యాలెన్స్ చూసుకోండి. అటు తినపడుతుంది కానీ ఇది తగ్గింది. కొంచెం మానిటర్లు లేపే ఛాన్స్ ఉంటే లేపండి. రైట్. మీరు ఇంక వేరే ఆలోచించొద్దు, నేను చెప్పే మాట మీదే మైండ్ పెట్టండి. పెందలాడి ఇంకా 15-20 నిమిషాల్లో ముగిస్తాను నేను నిజంగా. ఎందుకు మరి? సుత్తి లేకుండా సూటిగా చెబుతున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పర్వాలేదు నాన్న కొద్దిగా. ఇప్పుడు నంబర్ 1 ఎటు చూడొద్దని చెప్పాను. మనుషుల వైపు చూడొద్దు. బయటోళ్ళైనా సొంతోళ్ళైనా ఖచ్చితంగా మోసపోతావు. నువ్వు ఆనుకోవాల్సింది నా ప్రభువునే. నువ్వు ఎవరి మీద ఆఖరికి నీ కడుపున పుట్టినోళ్ళు కూడా నిన్ను కాటికి పంపిస్తారు. పరిస్థితులు తేడా వస్తే బొంద గడతారు. బొంద పాడా పెట్టా బొంద మొత్తం కడతారు. నీ కడుపును పుట్టినోళ్ళు కూడా కడతారు. జాగ్రత్త. నువ్వు వాళ్ళని నమ్మటానికి కూడా లేదు. ఎబ్బే నా పిల్లలు అట్టంటి వాళ్ళు కాదు అనొద్దు. అన్నారంటే నీకు పట్టారే పాడా. దేవునికి స్తోత్రం. అంతే. ఎవడి మైండ్ ఎట్లా మారిద్దో తెలియదు, ఎవడు ఎట్లా ఇదవుతారో తెలియదు. అంతే. నువ్వేదో తీయటి మమతల్లో పొంగిపోతుంటావు. నా పిల్లలు, నా ఇల్లు, నా సంసారం అని నీ దృష్టి ఆయనకేమో వీపు చూపించి ఇటు తిరుగుతావు, ముఖం ఇటు తిప్పుతావు, అయిపోతావు. కన్నావు గనుక, లేదా నువ్వు పుట్టావు గనుక, లేకపోతే నీ బంధువులు గనుక ఏదో నీకున్న మంచి చెడ్డ న్యాయ విచక్షణను బట్టి చెయ్యి వాళ్ళకి ఏదో నీ బాధ్యతలు. అంతే. నువ్వు డీప్కి వెళ్ళావు అనుకో, బొంద ఖాయం. ఎంతమందికి అర్థమైందో? అర్థమైతే 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. చేదు తినిపిస్తారు, మింగలేవు, మింగలేక చచ్చిపోతావు. అవసరమా? ఒక్కటే చెప్పాలా, పిల్లలకైనా తల్లులకైనా తండ్రులకైనా తోడు. నా దేవుడు తప్ప నేను ఎవరిని లెక్క చేయను. నా దేవుడే నా ప్రాణం. ఒకప్పుడు ఆయన తెలీదు, అంతా నాదని హత్తుకున్నా. ఆయన దొరికాడు, ఆయన తెలిసాడు. ఇంకా దేనితోనూ నేను డెప్త్లోకి బోదలుచుకోవాలా. పోతే కాటు పడిద్దని నాకు తెలుసు. కాబట్టి నేను ఏ మనుషుని మీద నేను ఆధారపడను అనేది నిర్ణయించుకోను. ఆయన ఎంతమందికి అర్థమైంది చెప్పింది?
గట్టిగా నిర్ణయించుకో. బతికిపోతావు, లేకపోతే వాళ్ళు చంపరు అసలు నిన్ను. అసలు నువ్వే చీరో తాడో తెచ్చుకొని వేసుకొని ప్రాప్తంగా నువ్వే చేస్తావు. అట్లా చేస్తారు. జోక్ అనుకుంటున్నారా? దాదాపు 19 నిండు సంవత్సరాల సేవ, అంతకుముందు జీవితం, చిన్నప్పటి నుంచి గల్లీ దగ్గర నుంచి సమాజంలో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది, ఏ పరిస్థితులు ఎలా వచ్చినా, ఎవరు ఎలా నమ్మారు, ఏ విధంగా బలయ్యారు, తల్లులేంది, పిల్లలేంది, ఇల్లేంది, సంసారం ఏంది, మొత్తం ఎరుగున్నా. పిచ్చోడు అనుకుంటున్నారా? నన్ను అవగాహన లేకుండా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? అన్నీ చూసా, రకరకాల చరిత్రలు విన్నా. అందుకే మీకు కూడా చెప్తున్నా, నీ గుండె నిండా నా దేవుడే ఉండాలి. సావులోనైనా బతుకులోనైనా ఆయన దగ్గర మాత్రం నువ్వు మోసపోవు. ఇంకెటు చూసినా బలి అవుతావు. వాళ్ళ బాధ్యతలు నెరవేర్చి అంతవరకు వదిలేసాయి. వీళ్ళే నా ప్రపంచమని నువ్వు ఎవరిని అనుకున్నా భలే. మనుషుల్ని నమ్మొద్దు అన్నా. నంబర్ 1 పిల్లలు, నంబర్ 2 భార్య, నంబర్ 2 భర్త, నంబర్ 2 భార్య, నంబర్ 3 భర్త, ఓకే. నంబర్ 4 లవర్స్, ప్రియుడు. నంబర్ 5 ప్రియురాలు. నంబర్ 6 నీకెందుకు నేనున్నా అని భరోసా ఇచ్చే కహానీగాళ్ళు. అసలు నీకెందుకు నేనున్నా అని భరోసా ఇచ్చే మాయల్ మరాఠీలు. ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. నేను అందుకే ఈరోజు పచ్చిగా చెప్తున్నా, జాగ్రత్త. నీ దృష్టి నీతి సూర్యుని వైపే ఉండాలి. నీతి సూర్యుడు ఉదయించు వేళ ఇలలో ఆనందమే. నీతి సూర్యుడు ఉదయించు వేళ ఇలలో ఆనందమే. సూర్యోదయము కోసమే నే వేచియున్నాను. సూర్యోదయము కోసమే నే వేచియున్నాను. యేసయ్య రావా కొనిపోవ నన్ను. యేసయ్య రావా కొనిపోవ నన్ను. ఇలలో నీవే నాకు. యేసయ్య రావా కొనిపోవ నన్ను. ఇలలో నీవే నాకు. నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది. దేవునికి మహిమ. నేను కట్టుకున్న భార్యకి, నా అనుకున్న వాళ్ళకి, అందరికీ కూడా ఎప్పుడో చెప్పాను నేను ఈ మాట. నా మీద ఆనుకోవద్దు. నా మీద ఆనుకుంటే మోసపోతారు. ఎందుకంటే నేను నా చేతుల్లో లేను, నేను ఆయన చేతుల్లో ఉన్నా. ఆయన ఎటు తిప్పితే అటు తిరుగుతా. పూర్తిగా నా మీద డిపెండ్ అయితే బిస్మిల్లా అవుతారు, జాగ్రత్త అని ముందే చెప్పా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెంబడించే విశ్వాసులకు కూడా అదే చెప్పాను నేను. నువ్వుగా దేవునితో కనెక్టింగ్ ఏర్పాటు చేసుకో. దేవునితో. నేను కన్న బిడ్డలకు కూడా చెప్పా, ఏయ్ నానున్నాడు, నాన్న చూస్తాడు, నాన్న చేస్తాడు, నానిట్ట కాదు. నానెంతవరకు రా, దేవుడు అవకాశం ఇచ్చినంతవరకు. తర్వాత కాబట్టి ఏ శరీరి కూడా నీకు ఆధారం కాకూడదురా. నరులను ఆశ్రయించి శరీరాలను ఆధారం చేసుకోవద్దు. యెహోవా మీద ఆనుకో. దేవుణ్ణే కలుసుకో. దేవుని వైపే తిరుగు. ఇర్మియా గ్రంథం 17:5 ఏం రాశారు రిఫరెన్సు?
నరులను ఆశ్రయించి శరీరం తనకు ఆధారము చేసుకుని యెహోవా మీద నుండి తన ఆత్మను తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుహ వృక్షము వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు, మేలు పొందలేడు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చెవిటి భూమి యందును నివసించును. అట్ట అయిపోద్దాడు బతుకు. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, అది యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. బంగారు మాట, బతుకాలని సరిపోయే మాట అది. బెదర్ బతుకాలని సరిపోయే మాట. యెహోవా మీద ఆనుకొనువాడు ధన్యుడు, యెహోవాను ఆధారపడిన వాడు ధన్యుడు. మనుషుల సాయము వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. మనుషుల సాయము వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. యెహోవాను ఆశ్రయించుట, యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు, ఎంతో మేలు, ఎంత మేలు, ఎంతో మేలు. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు ఈ లోకంలో. దేవునికి మహిమ. ఇప్పుడు చెప్పండి, నేను మీకు ఆధారమా? పెద్దగా చెప్పు. మీరు నాకు ఆధారమా? అది నేను కూడా మిమ్మల్ని ఆధారం చేసుకునిగా పొర్రపాటును కూడా నమ్మను నేను అస్సలు. ఏమో మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెంబడిస్తారు. సీదర పుడితే ఎంతమంది లేరు పాస్టర్లు, ఆయనైనా అయింది. నేను అర్వా అని సర్దుకుంటే ఏం చేస్తా అయింది. నేను మిమ్మల్ని నమ్మాలా? నేను నమ్మను. అసలు ఏ మనిషి కూడా స్థిరుడు కాదు. అంత చంచలం ఎవరు నాకు తెలియదు అయింది. ఓ అబ్బా, ఎంతమందిని చూడలే నేను. అందుకే నేను ఆధారపడనుగా. మనిషి సంఘం మీద డిపెండ్ గాను, ఇంటోళ్ళు బయటోళ్ళునో ఒకడే నా ఆధారం, నా ప్రభువే. కాబట్టి పాయింట్ నెంబర్ 1లో మీకు ఏం వివరించాను? యేసుకు వీపు చూపి మనుషుల వైపు తిరగొద్దని చెప్పా. వాడు ఎంత మొనగాడైనా, ఎంత నమ్మదగినవాడైనా, ఎంత వాగ్దానాలు చేసినా బుస్సే. మాట ఇచ్చి నెరవేర్చే సీన్ ఎవడికి లేదు. ఒక్కడే ఉన్నాడు మాట ఇచ్చి నెరవేర్చే దమ్మున్నాడు, నా ప్రభు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఇట్ట మనుషుల మీద ఆధారపడి చచ్చిపోతున్నారు బ్రదర్, అందుకని చెబుతున్నాను నేను. ఎండమావిలో నీళ్లు దేవులాడితే దొరుకుతాయి అంటాయా? ఎండాకాలం పోయేటప్పుడు హైవే మీద బైక్ వేసుకొని పోతుంటే తారు రోడ్డు మీద అన్ని మడుగులు ఉన్నట్టు కనపడుతుంది. దగ్గరికి పోతే చొక్క నీళ్లు ఉండవు. అది మనుషుల హృదయంలో ఉండే ప్రేమ. నిన్ను చూడక ఉండలేననే మాటలు విన్నావా? నీవు లేకపోతే బ్రతుకలేననే రాతలు చదివావా? ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మ. ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మా. నీతి మాలిన మనుషుల ప్రేమలు నిజమనుకోకమ్మా. ఎండమావిలో ఎన్నడు దాహం తీరదే చెల్లెమ్మా, తీరదే చెల్లెమ్మా, తీరదు తమ్మయ్యా. తమ్మయ్యా, తమ్ముడు, అంతే. ఓకేనా? లేదు, ఆయనకి నేనంటే ప్రాణం. ఆ అమ్మాయికి నేనంటే పిచ్చిరా, నీ పెండం పెట్టిదిరా రేయ్ అనాలనిపించింది నాకు. ఎందుకు నేను అంటాను, నేను అనను. దేవునికి స్తోత్రం. అది ఎవడు బాబు జాగ్రత్త నాయన అనాలనిపించింది కానీ అనలే. మీరే జాగ్రత్త పడండి. నా ధర్మం నేను చెబుతా, దేవుడే పలికిస్తున్నాడు చెబుతున్నా.
అయినా వినకుండా నువ్వు బాగా డీప్లోకి వెళ్ళావు అనుకో, ఓకేనా? ఆ కర్మ మీకు పట్టకూడదని చెబుతున్నా. ఎవరి ప్రేమను ఆశించొద్దు, దొరకదు. స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడ దొరకదు. స్వార్థం, నటన ఒక దేవుని దగ్గరే దొరుకుతుంది పిచ్చి తల్లి. ఆయన మోసం చేయడం.